రైతులకు సంబంధించి మనం చర్చ చేస్తూ ఉన్నాం. క్వశ్చన్ అవర్ కూడా రద్దు చేసుకొని నిన్న ఈరోజు 2 రోజులు డెడికేటెడ్గా చర్చ చేద్దామని అనుకున్నాం అధ్యక్ష. అందరు సభ్యులు అంగీకరించారు, బీఏసీలు అంగీకరించారు, తమరు కూడా ఆదేశించారు. దాని ప్రకారం జరుగుతాం. బీఏసీలో స్పష్టంగా అనుకున్న తర్వాత నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఒక అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చిన అధ్యక్ష. దాన్ని టెక్నికాలిటీ తీసి మాట్లాడి వారొక పద్ధతిలో నిన్న మాట్లాడారు. నేను ఒకటే హంబుల్ అప్పీల్, కైండ్లీ దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు సభ ఎన్ని రోజులైనా సరే జరుపుకుందాం అనుకున్నాం. అన్ని ఇష్యూలు కూడా చర్చించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. లెట్ ఇట్ బి ఎనీ ఇష్యూ. వన్స్ లెట్ అస్ కంప్లీట్ దిస్, దీన్ని కానిచ్చి ఆ తదనంతరం రెగ్యులర్గా ఏ ఇష్యూ అయినా సరే, అడ్జర్మెంట్ మోషన్స్ అయినా సరే, మరొకటైనా సరే సభ్యులు ప్రస్తావించవచ్చు. దానికి ఇబ్బంది లేదు. ఇప్పటికైనా సరే నా అప్పీల్ టు ఆల్ ద మెంబర్స్, మంత్రివర్యులకు కానీ మీకు కానీ అందరికీ కానీ నేను అప్పీల్ చేసేది, దీని యొక్క గాంభీర్యం చెడగొట్టి మనం ఆత్మస్థైర్యం రైతులకు దెబ్బతీసే ప్రయత్నం వద్దు. లెట్ అస్ కంప్లీట్ దిస్. దీన్ని కంప్లీట్గా చేసేసి నిన్న అందరు సభ్యులు మాట్లాడినండి. చాలా విమర్శలు కూడా చేసినారు. నేను కూడా కూర్చొని చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నాను. గవర్నమెంట్ కూడా ఎవరేమీ లేచి మాట్లాడలేదు. నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఇది ప్రధానమైన అంశం అనుకున్నాం, దీన్ని కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత రేపు సభ ఉంది, 2 రోజులు 3 సెలవులని, తర్వాత ఎన్ని రోజులైనా మనం పెట్టుకుందాం అనుకున్నాం. వీఆర్ రెడీ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్. తమరు ఎట్లా ఆదేశిస్తే అట్లా तमर मुंदे చెప్పినాం. we are ready for discussion on each and every issue. How can he say that सीधा सीधा? मैं अगर टेढ़ा बोल रहा हूं, क्या टेढ़ा बोल रहा हूं बताइए. अगर सीधा सीधा बोलना है तो अपने पार्टी के लोगों को बोल लो. तुम्हारे हम जो है सो सीधी उल्टी बात सुनने के नहीं है. आप अपना बोल लो अपने पार्टी के लोगों को. और मैं ये पूछना चाहता हूं, क्या मतलब है सीधा सीधा?